నిజంగా 'రాజమౌళి' గారు 'బాహుబలి 2' సినిమాని నిజంగా 'రాజమౌళి' గారు ఏ ముహూర్తాన 'బాహుబలి' సినిమాని 2 పార్ట్స్‌గా తీసి పాన్ ఇండియా రిలీజ్ చేశాడో, ఇంకక్కడి నుంచి మన తెలుగు సినిమా బడా హీరోస్ యొక్క మైండ్ సెట్ అయితే మారిపోయింది. ఆ పాన్ ఇండియా మాయలో అయితే పడిపోయి సినిమాకి దూరం అయిపోతున్నారు. సినిమాని ప్రేమించే ఆడియన్స్‌కి దూరం అయిపోతున్నారు. ఆ సినిమాలాడే థియేటర్స్ కూడా దూరం అయిపోతున్నారు. నిజంగా ఇది బాధాకరం అనే చెప్పాలి. అంటే ఈ ట్రెండ్ ఎలా అయిపోయిందంటే పాన్ ఇండియా సినిమా అంటే ఎలా అయిపోయిందంటే కొన్ని రూల్స్ రాసుకున్నారనమాట వీళ్ళు. అదే ఫాలో అవుతున్నారు. అంటే పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ 2-3 ఏళ్లయితే తీయాలి. రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 2 ఏంటంటే 500-400 కోట్ల బడ్జెట్ అయితే పెట్టాలి. ఇది రూల్ నంబర్ 2. ఇంక రూల్ నంబర్ 3 ఏంటంటే అప్‌డేట్స్ ఇవ్వకూడదు. ఫ్యాన్స్‌ని అలా వెయిట్ చేపిస్తూ ఉండాలి. ఇది రూల్ నంబర్ 3. పోనీ ఇన్ని రూల్స్ ఫాలో అయిన తర్వాత సినిమా టైంకి రిలీజ్ అయిద్దా అంటే ఒక 2, 3 సార్లు పోస్ట్‌పోన్ చేయాలి. ఇది రూల్ నంబర్ 4. ఇలా పోస్ట్‌పోన్ చేసి సినిమా రిలీజ్ అయిద్ది. సినిమా ఫుల్‌గా చూపిస్తారా అంటే క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ అయితే పెడతారు. మళ్ళీ పార్ట్ 2 చూడమంటారు. ఆ పార్ట్ 2 మళ్ళీ ఒక 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకో వస్తది. ఇది రూల్ నంబర్ 5 అనమాట. ఈ రకంగా అంటే ఒక పాన్ ఇండియా బబుల్ అయితే క్రియేట్ చేసుకొని, పాన్ ఇండియా సినిమా అంటే ఇలాగే రిలీజ్ అవ్వాలి. ఎలాంటి ఎన్విరాన్మెంట్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ సినిమా పైన హైప్ ఉంటది అనే భ్రమలో మన హీరోలైతే ఉండిపోతున్నారు. ఇలా భ్రమలో ఉన్న మన హీరోలందరికీ కళ్ళు తెరిపించేలా చేసిన సినిమా 'ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2'. పార్ట్ 1కి, పార్ట్ 2కి జస్ట్ 3 మంత్స్ అయితే తేడా. పార్ట్ 1కి 1000,00,00,000 పైగా వచ్చినియి. పార్ట్ 2కి దగ్గర దగ్గరగా 1500 కోట్లయితే ఈ టైంకి ఈ వీడియో చేసే టైంకయితే వచ్చినియి. మరి మనకిక్కడ అర్థమైపోతుందిగా. మరి వీళ్ళు మనం పెట్టుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్‌పోన్‌మెంట్ లేదు. ఇంకా నెక్స్ట్ పార్ట్ 1కి, పార్ట్ 2కి ఒక 2, 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకోలేదు. 400-500 కోట్లు బడ్జెట్ పెట్టలేదు. ఇంకా అప్‌డేట్స్ ఇస్తాం అని ఊరిచ్చి ఫాన్స్‌ని ఏడిపించలేదు. ఈ రకమైన సెట్ ఆఫ్ రూల్స్ మన హీరోలు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆ రూల్స్ ఏమి లేకుండా వచ్చిన 'ధురంధర్' సినిమా 'ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2' సినిమాలు ఈ రోజున బ్లాక్ బస్టర్ అయ్యయితే కూర్చున్నాయి. ఇంకా నెక్స్ట్ పాన్ ఇండియా సక్సెస్ అయితే చూసినియి. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమాలో దమ్ముండాలి, స్టోరీ ఉండాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. అంతే. అంతే తప్ప ఆడియన్స్ నువ్వు అక్కడ పాన్ ఇండియా సినిమా కాబట్టి హిమాలయాస్ ఎక్కి డాన్స్ ఏసారా? మంచి కాస్ట్‌లీ లొకేషన్స్ చూపిచ్చారా? ఇవేమి పట్టించుకోరు. ఆడు టికెట్ కొని లోపలికెళ్ళిన తర్వాత ఆ 2 గంటలో, 2:30 గంటలో 'దురంధర్‌లాగా' 4 గంటలో జస్ట్ బోర్ కొట్టకుండా సినిమా చూపించి ఎంటర్‌టైన్ చేసి బయటికి పంపించాలి అంతే. ఏ ఏ ఇండస్ట్రీ ఆడియన్స్ అయినా, హిందీ ఆడియన్స్ అయినా, తమిళ్ ఆడియన్స్ అయినా, తెలుగు ఆడియన్స్ అయినా, మన కన్నడ వాళ్ళైనా ఎవరైనా సరే కోరుకునేది అదే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనాలకి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. అది నువ్వు 3 సంవత్సరాలు తీసినా, ఒక నెలలో తీసినా జనాలకి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. అంతే తప్ప ఈ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత 'రాజమౌళి' గారు 3 సంవత్సరాలు తీశారు కదా! అని ప్రతి చిన్న డైరెక్టర్ కూడా అదే ట్రెండ్‌ని అయితే ఫాలో అవుతున్నారు. దానివల్ల నష్టపోయేది అల్టిమేట్‌గా సినీ ఇండస్ట్రీ వాళ్ళే. ఎందుకంటే ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్స్ అయితే మూసేసుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో థియేటర్ వ్యవస్థ అనేది పడిపోయేలాగా చేసుకుంటుంది కూడా సినిమా హీరోలే. మరేం జేస్తారు? ఇంక ఇప్పుడిప్పుడు మనం చూస్తుంటే హీరోలే డైరెక్ట్ థియేటర్స్ అయితే ఓపెన్ చేసేసుకుంటున్నారు. ఇంక అప్పుడు అయ్యయితే ఎప్పటికి మూసుకోవని వాళ్ళలా చేసేసుకుంటున్నారేమో! నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే హీరోలని అంటే ఒక నార్మల్ పీపుల్ హీరోలంటే ఒక నార్మల్ పీపుల్. ఆళ్ళప్పుడప్పుడు మనకు కనిపిస్తారు. అది కూడా ఆ తెర మీదే కనిపిస్తారు. ఆ తెర లేకపోతే ఏ హీరో కూడా స్టార్ అవ్వలేడు. అలాంటిది ఆ తెర కోసమైనా సరే సినిమాలు ఫాస్ట్‌గా చేయట్లేదు మన హీరోలు. అది నా బాధ. ఎందుకంటే సినిమా అనేది మన కల్చర్‌లో ఒక పార్ట్. అది ఇలా నిర్వీర్యం తెలుగు వర్డ్ నాకైతే రాట్లేదు. ఇలా ఆవిరైపోవటం నాకైతే నచ్చట్లేదు. అస్సలు నచ్చట్లేదు. మనం చూసుకుంటే 2026 ఇది. ఈ సంవత్సరంలో మన టాప్ 6 స్టార్స్ నుంచి ఎన్ని సినిమాలొస్తున్నాయి? 3 వస్తున్నాయి. ఆల్రెడీ 2 వచ్చేసినియి. 'రాజాసాబు', 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసినియి. ఇంక 'రామ్ చరణ్' గారి 'పెద్ది' ఒకటే వస్తాయి. ఇంక లేవు. మిగతా ముగ్గురియి 2027లో వస్తాయి అంటున్నారు. అది కూడా డౌటే. 'మహేష్ బాబు' గారిది 2027లో వస్తదంటున్నారు. 'అల్లు అర్జున్' గారి దాని పైన క్లారిటీ లేదు. 'ఎన్టీఆర్' గారి దాని పైన క్లారిటీ అయితే లేదు. వాళ్ళిద్దరూ కూడా 2026లో సినిమాలైతే రిలీజ్ చేయరు. ఈ రకంగా మన హీరోల పరిస్థితి అయితే ఉంది. ఇంకా మనం మాట్లాడుకుంటే మన సీనియర్ హీరోస్ అయిన 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'వెంకటేష్' గారు, మన 'నాగార్జున' గారు వీళ్ళందరూ మినిమమ్ 100 సినిమాలైతే చేశారు. అంటే 100కి దగ్గరలో వచ్చారు. 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు 100 అయితే దాటేశారు. 'నాగార్జున' గారు 100 సినిమా అయితే వస్తుంది. 'వెంకటేష్' గారు కూడా మాక్సిమం క్రాస్ చేసేస్తారు. కానీ ఇప్పుడున్న బడా స్టార్స్‌ని మనం జూసుకుంటే 'రామ్ చరణ్' గారిదైతే కెరీర్ ఎండ్ అయ్యేలోపు అంటే ఇదే ట్రెండ్‌లో ఇంతే స్లోగా ఆయన సినిమాలు చేసుకుంటే
25-30 సినిమాలు కూడా ఆయన చేస్తారా లేదా అనే డౌట్‌లో ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇంకా మిగతా హీరోల పరిస్థితి కూడా అంతే. అందరిలో కొద్దిగా ఎన్టీఆర్ గారు కొద్దిగా నయం. ఆయన ఫాస్ట్‌గా ఒకప్పుడు బాగా సినిమాలు తీసేవాడు. ఆయన కూడా ఈ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత స్లో డౌన్ అయితే అవ్వాల్సొచ్చింది. ఇంక 'ప్రభాస్' గారిది 24 సినిమాలయితే రిలీజ్ అయినాయి. 'అల్లు అర్జున్' గారిది ఇప్పుడు 22 వస్తుంది. 22వ సినిమా. 'పవన్ కళ్యాణ్' గారిది ఆయనంటే అప్పటి నుంచి 'మహేష్ బాబు' గారు, 'పవన్ కళ్యాణ్' గారు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి 30కి దగ్గరలోకొచ్చారు. ఆళ్ళు కూడా ఒక 40, 50 సినిమాలు తీయలేదు. అంటే ఇంత స్లోగా మనోళ్ళైతే సినిమాలైతే తీస్తున్నారు. అంటే పాన్ ఇండియా మోజులో పడిపోయే ఇలా సినిమాలు తీస్తారని నేనైతే అంటాను. మీరు చూసుకుంటే సినిమా హిట్ అవ్వాలి, 100,00,00,000 రావాలంటే ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అంటే భారీ హైప్ క్రియేట్ చేయటం. 'దురంధర్' సినిమా పెద్ద హైప్‌తో ఏం రిలీజ్ అవ్వలా. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బావుందిరా, బావుందిరా అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు మాట్లాడుకోవటం వల్ల ఆ సినిమాకి అంత హైప్ వచ్చింది. ప్రీ రిలీజ్ హైప్ ఆ సినిమాకి అంత లేదు. జస్ట్ ఆ కాస్టింగ్ చూసి ఏదో ఉందనుకున్నారు తప్ప అంత హైప్ అయితే లేదు. ఇంకా నిజం చెప్పాలంటే చాలా మంది ఫస్ట్ డే నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. 3 గంటలు ఎవరు చూస్తారన్నారు. కట్ చేస్తే ఎరగాడేసిన సినిమా. పార్ట్ 2 రిలీజ్ అయ్యేంత వరకు పార్ట్ 1 ఆడతానే ఉంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేంటంటే ఒక సినిమా హిట్ అవ్వాలి, పాన్ ఇండియా వైడ్‌గా ఎళ్ళాలి అంటే ఇందాక మనం మళ్ళీ చెప్తున్నా. ఇందాక మనం మాట్లాడుకున్న రూల్స్ ఏమి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలో దమ్ముండాలి, కథుండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి. 'మహావతార్ నరసింహస్వామి' సినిమా ఎవరికి తెలుసు ఆ సినిమా థియేటర్‌లోకి వచ్చేంత వరకు వస్తుందని కూడా ఎవరికీ తెలీదు. దగ్గరగా 500,00,00,000 వచ్చినాయి ఆ సినిమాకి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సినిమాలో ఒక యాక్టర్ అయినా కనపడతారా? లేదు. ఆ నరసింహస్వామి విశ్వరూపాన్నయితే చూసిన ప్రతి ప్రేక్షకుడు అలా ముగ్ధుడైపోయి ఆ సినిమాని అలా హిట్ చేశారు. అంటే అలా కట్టిపడేసింది చూసే ఆడియన్స్‌ని. జనాలకి కావాల్సింది అదే. టికెట్ కొని లోపలికెళితే మాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. మేము కూర్చున్న 2, 3 గంటలు మాకు అన్నీ మర్చిపోయి, మా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఆ కథను మేము చూడాలి. అదే ఆడియన్స్ కోరుకునేది. అంతే తప్ప 'బాహుబలిలాగా 500,00,00,000 పెడితేనే మేము చూస్తామని ఆడియన్స్ ఏ రోజు చెప్పలేదు. కానీ దాన్ని రాంగ్ వేలో మన ఇండస్ట్రీ వాళ్ళైతే అర్థం చేసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నా. నిన్నటికి నిన్న మన మలయాళం హీరో 'టొవినో థామస్' గారు 'డ్రాగన్' సినిమా నుంచైతే బయటకొచ్చేసానని చెప్పాడు. ఆయన ఎందుకు బయటకొచ్చాడంటే, మలయాళంలో వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంటదంటే, ఒకే స్కెడ్యూల్‌లో సినిమానైతే తీసేస్తారంట. కానీ తెలుగు సినిమా అనేది ఆఫ్‌కోర్స్ పెద్ద స్కేల్ అయినప్పటికీ లాంగ్ స్కెడ్యూల్స్‌తో వీళ్ళైతే తీస్తున్నారు. ఈ గ్యాప్‌లో నేను ఒక 4, 5 సినిమాలైతే తీసేసుకుంటాను. ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా ఒప్పుకోవటం వల్ల నా మలయాళం సినిమాలు 4, 5 అయితే ఎఫెక్ట్ అవుద్ది. దానివల్ల నేనైతే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ సినిమా నుంచి అయితే బయటకొచ్చానని ఆయనైతే చెప్పాడు. 'టొవినో థామస్' గారు. రీసెంట్‌గా ఆయన నుంచి వచ్చిన సినిమా 'లోక' ఆఫ్‌కోర్స్ ఆయనది ఒక క్యామియో రోల్ అయినప్పటికీ ఆ సినిమా బడ్జెట్ 30,00,00,000 300,00,00,000 వచ్చినాయి. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువే. అయినా సరే హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది? కంటెంట్. అంతే. కంటెంట్ ఈస్ ద కింగ్. ఆ కంటెంట్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా ప్రమోట్ చేసుకోవాలి. పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలయినా సరే. పెద్ద హీరోలనే కాదు. చిన్న హీరోలు కూడా ఎవరో ఫాస్ట్‌గా సినిమాలు ఎవ్వరు చేయట్లేదు. అదే చెప్తున్నా కదా! పాన్ ఇండియా ట్రెండ్. ఒక సినిమా హిట్ అయితే ఇండియా మొత్తం మనకు పేరొచ్చేద్ది. ఇంకా అలాగే తీయాలి. ఈ ట్రెండ్ ఎప్పుడోకప్పుడు పేకమాడలాగా కూలిపోవటం ఖాయం. ఇదైతే చెప్తాను గుర్తుపెట్టుకోండి. అంటే అందరూ ఎక్కేసారు. ఇది ఖచ్చితంగా పేకల మేడే. అది కూలిపోవటం అయితే ఖాయం. మళ్ళీ ఇంతకుముందు ఇండస్ట్రీ ఎలా ఉండేదో అలాగైతే అయిద్ది. సంవత్సరానికి 2 సినిమాలు చేసే రోజులు కూడా రావాలి, వస్తాయని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సినిమాల వేగం పెరగాలి. ప్రతి స్టార్ హీరో సంవత్సరానికి మినిమమ్ ఒక సినిమా అయినా చెయ్యాలి. 2, 3 అవసరం లేదు గానీ కనీసం ఫ్యాన్స్‌కి ఒకసారైనా కనపడండి. థియేటర్‌లో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఇదైతే నా విజ్ఞప్తి. మరది. థాంక్ యూ.